వారణాసి సినిమా టీజర్లో కనిపించిన చిన్నమస్తాదేవి ఎవరు? తన తలను తానే నరుక్కొని మరీ ఎందుకు రక్తం తాగుతుంది? బౌద్ధ, తాంత్రిక, ప్రాచీన వేద గ్రంథాల్లో ఆమె గురించి ఏముంది? ఇటీవల ఆ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ సందర్భంగా చూపించిన విజువల్లో ఒక దేవతా విగ్రహం ఇప్పుడు వైరల్ అవుతుంది. చాలా మంది ఆ దేవతను కాళీమాత అంటున్నారు, కానీ అది నిజం కాదు. ఆమె పేరు చిన్నమస్తాదేవి. చాలా ప్రాచీన గ్రంథాల్లో నిక్షిప్తమై ఉన్న ఆ దేవత తనలో చాలా రహస్యాలను దాచుకుంది. ఇంతకు ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం. చిన్నమస్తా అనే మాటకు అర్థం శిరస్సు తెగిన స్త్రీ అని అర్థం. ఆమెను రకరకాల గ్రంథాల్లో రకరకాల పేర్లతో పిలిచేవారు. చిన్నమస్తా, ప్రచండ చండిక, జోగిని మా లాంటి పేర్లు ఆమెకు ఉన్నాయి. సాధారణంగా నగ్నంగా ఉన్న స్త్రీమూర్తి తన తలను తానే నరుక్కొని ఆ తలను ఒక చేత్తో పట్టుకొని ఉన్నట్టు ఆమె రూపం ఉంటుంది. మరో చేతిలో రక్తం ఓడుతున్న కత్తి ఉండగా ఆమె మెడలో పుర్రెతో వేలాడుతున్న దండ, నాగుపాము ఉంటాయి. ఆమె కంఠం నుంచి 3 రక్తపు దారలు పైకి చిమ్ముతూ ఉండగా 2 దారలను నగ్నంగా ఉన్న 2 స్త్రీలు తాగుతుండగా 3వ రక్తపు దారను ఆ స్త్రీ దేవత తెగిన శిరస్సు స్వయంగా తాగుతుంటుంది. ఆమె కాళ్ల దగ్గర ఒక స్త్రీ పురుషుడు సృష్టి కార్యంలో మునిగి ఉంటారు. చూడగానే గగుర్పాటు కల్పించే ఆ దేవతనే చిన్నమస్తాదేవి. ఎవరి చిన్నమస్తా? వైదిక, తాంత్రిక, బౌద్ధ మతాల్లో ఆమె ప్రత్యేకత ఏంటో చూద్దాం. టిబెటిన్ తాంత్రిక ఆరాధనల్లో చిన్నమస్తాదేవి పూజ ఉంటుంది. ఆమెను అక్కడ త్రికాయ యోగిని అని పిలుస్తారు. అలాగే పురాతన వైదిక గ్రంథాల్లో ఆమెను జీవాన్ని ఇచ్చే దేవతగా, అలాగే జీవాన్ని తీసేసే దేవతగా వర్ణించారు. వైదిక గ్రంథాల్లో ఆమెను కుండలినే, శక్తిని ఉత్తేజపరిచే దేవత అని చెప్పారు. విధ్వంసం, శృంగారం, త్యాగం లాంటి గుణాలకు ఆమె ప్రతీక అని చెప్పారు. యోగ ప్రక్రియల్లో ఆమెను కుండలిని శక్తి ఉత్తేజపరచడం కోసం ధ్యానిస్తారని చెప్పబడింది. కొన్ని గ్రంథాల్లో శైవమతంలో ఆమె గురించిన ప్రస్తావన ఉంది. హిందూ పురాణాల్లో చిన్నమస్తా ప్రస్తావన తొలిసారిగా 9వ శతాబ్దం నాటి శక్త మహాభాగవత పురాణ, 9వ శతాబ్దం నాటి దేవి భాగవత పురాణాల్లో ఉంది. తాంత్రిక, బౌద్ధ గ్రంథాల్లో కనిపించే చిన్న ముండిక, హిందూ పురాణాల్లో కనిపించే చిన్నమస్తాదేవి ఇద్దరూ ఒకరేనని 20వ శతాబ్దపు ప్రముఖ రీసెర్చ్ ఓరియంటల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బరోడా డైరెక్టర్ బినయ్ తోష్ భట్టాచార్య తెలిపారు. తాంత్రిక మహావిద్యల్లో ఒకరే ఈ చిన్నమస్తా. హిందూ ఆరాధనా విధానాల్లో ఒకటైన తాంత్రిక పూజల్లో ఆరాధించే రౌద్ర రూప దేవతలను మహావిద్యలు అంటారు. ఆ దేవతల్లో చిన్నమస్తా కూడా ఉంది. 19వ శతాబ్దం నాటి ప్రాణతోషిని తంత్ర ప్రకారం ఒకసారి పార్వతీదేవి, మరో అవతారం చిన్నమస్తాదేవి మందాకిని నదిలో స్నానం చేసి వస్తుండగా ఆమె చెలికత్తలైన డాకిని, వామిని, వీరినే జయ, విజయ అని కూడా అంటారు. వారి ఆకలి అంటూ అరవడంతో వారి కోసం చిన్నమస్తాదేవి తన తలను తానే నరుక్కొని తన రక్తాన్ని వారికి ఆహారంగా ఇచ్చి ఆకలి తీర్చింది. మరో రక్తపు దార నేలపై పడితే అది సృష్టిని నాశనం చేసే ప్రమాదం ఉందని 3వ దారను తన తెగిన తలతో తాగేసింది. ఆమె తల తిరిగి అతుక్కున్నాక వాళ్ళు తిరిగి హిమాలయాలకు వెళ్లారు. చిన్నమస్తాదేవి గురించి ఇంకా చాలా వర్షన్స్, కథలు ఉన్నాయి. మరో వర్జన్లో క్షీరసాగర మదనం సమయంలో రాక్షసులకు అమృతం దక్కకూడదని చిన్నమస్తాదేవి దానవుల వంతు అమృతాన్ని రాక్షస రూపంలో తాగేసి తన గొంతు దిగే లోపులోనే తల నరికేసుకుందనే కథనం కూడా ఉంది. నేపాల్లోని చిన్నమస్తక ఆలయం విశ్వ ప్రసిద్ధి చెందింది. జార్ఖండ్లోని రాజరప్ప చిన్నమస్తా ఆలయం, భారతదేశంలోని కొంతమంది తంత్ర ప్రాంతాల్లో గుప్త ఆలయాలు ఉన్నాయని అంటారు. ఇక్కడ కొన్ని రహస్య పూజలు జరుగుతాయని, ప్రత్యేకంగా నడిరాత్రి పూజలు, శక్తి సాధన, చక్ర సాధన అంటూ చెబుతారు. చిన్నమస్తాదేవి పూజ వల్ల అకస్మాత్ దోషాలు తొలగుతాయని, భయాలు, నెగిటివ్ ఎనర్జీ తొలగడం, శక్తి, ధైర్యం పెరగడం, కుండలిని శక్తి మేల్కొలుపు అడ్డంకులు దూరం కావడం, శక్తి సాధనకు ప్రకాశ మార్గం ఉంటుందని ఇవన్నీ భక్తుల విశ్వాసాలు. చిన్నమస్తాదేవి రూపం సాధారణ భక్తికి అర్థం కాకపోయినా తాంత్రిక, యోగిక శాస్త్రాల్లో ఇది అత్యున్నత జ్ఞాన రూపంగా పరిగణించబడింది. ఆమె రూపం ధైర్యం, త్యాగం, శక్తి, జ్ఞానం, జీవన మరణ మర్మాన్ని లోతైన రీతిలో సూచిస్తుంది.
మరి ఇంతటి అద్భుతం వీరోచిత కథనాంశంతో రాజమౌళి ఎలాంటి గ్రేట్ మూవీని మన ముందు ఉంచుతారో చూడాలి. దీని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.